ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్ల రూపాయలు పునరుద్ధరణ నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ ఘన విజయమని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్లాంట్ ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు గత 1400 రోజుల నుంచి చేస్తున్న పోరాటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు అయ్యేటట్లు తీవ్రంగా కృషి చేశారన్నారు. 32 మంది అమరవీరుల ప్రాణ త్యాగాలతో ఏర్పడి తెలుగు ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచిన స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. ఈ నెల 8వ తేదీన విశాఖ వచ్చిన ప్రధాని సుమారు 2,10,000 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని గుర్తు చేశారు. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని తీవ్రంగా ప్రయత్నించిందన్నారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తాము చేసిన గట్టి ప్రతిఘటన వల్లే అప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఆగాయన్నారు. అందరికీ ముందుగా నమస్కారం. 2025 సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విశాఖ నగరానికి ప్రత్యేకించి చాలా మంచి శుభవార్తలు వింటూ ఉన్నాం. ప్రత్యేకించి మొన్ననే 8న గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ, దాంతోపాటు 2,10,000 కోట్ల రూపాయలు సంబంధించిన పనులకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, యువనాయకులు లోకేష్ బాబు గారి సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ ఆనందంలో ఉండగానే నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రానికే ఒక చిరకాల కోరికది, మన ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువాడి గుండె చప్పుడు అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత 1400 రోజులుగా ఏదైతే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం కింద 11,500 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం, ఈరోజు గౌరవ ఉక్కు శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవాలని, అలాగే ప్రత్యేకించి మా కూటమి జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ మంచి వార్తని సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ క్రాకర్సే కాల్చి ఈ ఆనందం పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీలకు అత్యధికంగా ఆ రోజు ఎంతోమంది ఎంపీలు సౌత్ ఇండియాలోని మనకు ఆంధ్ర రాష్ట్రమే కాదు తమిళనాడు, కర్ణాటక సంబంధించిన, ఒరిస్సా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది. అంతేకాదు 32 మంది ప్రాణత్యాగం, మామూలుగా ఒకరిద్దరు కాదు, ఈ స్టీల్ ప్లాంట్ సాధన కోసం 32 మంది వ్యక్తులు వాళ్ళ అసూలు బాధించారు. అటువంటి వాళ్ళ ప్రాణత్యాగంతో ఈ విశాఖపట్నం మనం సాధించుకోవడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతనే విశాఖ నగరానికి కూడా ఉక్కు నగరంగా పేరు వచ్చింది. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు డైరెక్టు ఇన్వెస్ట్మెంట్ కానీ, దాని అనుబంధ పరిశ్రమలు యాన్సిలరీ ఇండస్ట్రీస్ కానీ, ఉపాధి చూసుకుంటే లక్షలాది మంది విశాఖపట్నానికి తరలి రావడం జరిగింది. ఆ ఒక ఇండస్ట్రియల్ సిటీగా విశాఖపట్నానికి పేరు వచ్చింది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారానే. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి క్వాలిటీ స్టీల్, ప్రపంచంలోనే ఒక మంచి నాణ్యతకు పేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ముందుండేది. అటువంటి స్టీల్ ప్లాంటు అనేక ఒడిదుడుకులను కూడా ఫేస్ చేయడం జరిగింది. నేను 1999-2004 అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కూడా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వచ్చినప్పుడు అప్పుడు స్వర్గీయ ఎర్రమనాయుడు గారు మాకు పార్లమెంట్ పార్టీ లీడర్గా ఉన్నారు. ఎర్రమనాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి విషయం చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడి
మా ఎంపీల బృందం వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి మీరు హెల్ప్ చేయండి అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడితే ఆ రోజు మేము పార్లమెంట్ సభ్యులందరం కూడా విశాఖపట్నంలో అప్పుడు ఎంవీఎస్ మూర్తి గారు ఉన్నారు, అనకాపల్లి నుంచి నేను ఎంపీగా ఉన్నాను, అలాగే పార్లమెంట్ పార్టీ లీడర్గా ఎర్రవనాయుడు గారు ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి లోక్సభలో 29 మంది ఎంపీలు ఉన్నాం, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మొత్తం 42 మంది ఎంపీలను కూడా ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవమన్నారు. సార్ ఇట్లా స్టీల్ ప్లాంట్ గురించి అంటే ఆయన వెంటనే నవ్వి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ జరగదు అని హామీ ఇచ్చి ఆ రోజు దాన్ని డిఫర్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా రకరకాల కారణాలు, దానికి ముడిసరుకు లేకపోవడం కావచ్చు, లేకపోతే వేరే ప్లాంటు అనేక క్రైసిస్ ఫేస్ చేయడం కావచ్చు, ఏది ఏమైనా కూడా స్టీల్ ప్లాంట్ అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నెపం చెప్పడం, లేకపోతే దాన్ని ఏదో ఒక విధంగా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాం, లేకపోతే అమ్మేస్తూ ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ బీఎఫ్ఆర్కి వెళ్ళిపోయింది, లేదంటే ఆ డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ దీని మీద డిసిషన్ తీసుకున్నారు, అలానే అదాని తీసుకుంటున్నారు, అంబానీ తీసుకుంటున్నారు, లేకపోతే మెట్టలు తీసుకుంటున్నారు, ఇట్లా ఎవరో ఒకరు తీసుకుంటున్నారని చెప్పని ఎంతోమంది వచ్చిపోతున్నారని చెప్పి రకరకాల ఇవి కూడా దీంట్లో వచ్చేసాయి. ఇది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వాళ్ళు నోటిఫికేషన్ అంతా ఇచ్చి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే అప్రాప్తమైన యూనియన్స్ కానీ, అలాగే కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు కానీ, నిర్వాసితులు కానీ, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది మామూలు పరిశ్రమ కాదు, ఇది తెలుగువాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఒక గుడ్డు చప్పుడు లాంటిది, ఇది మనందరి ఆత్మగౌరవం, ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ఏదో నష్టాల బాటలో ఉంది కాబట్టి మూసేస్తున్నాం అని చెప్పని, ఏదో కారణం చెప్పి దీన్ని మూసేయడానికి వీల్లేదని చెప్పని అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరూ దానికోసం కలిసి పోరాటం చేయడం కూడా మనం చూసాం.